హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే క్రాక్ టాప్ మీద టాప్ ఎలా కట్ చేసుకోవాలి, అదే హాఫ్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే టోటల్గా కట్ వర్క్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వస్తుంది, బ్యాక్ వచ్చేసేమో స్క్వేర్ నెక్ వస్తుందన్నమాట. మంచిగా బంచెస్ లాగా డోరీస్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట. ముందుగా అయితే ఇందులో కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే వస్తుంది ఈ వీడియో తర్వాత అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ అయితే 2 మడతలు అయితే వేసుకోవాలి. కింద స్ట్రైట్ లైన్లు అయితే 2 వేసాను కదా, అంటే హెచ్చు తగ్గులు క్లాత్ ఉంటే అదొక లైను, 1/2 ఇంచు కుట్టు కోసం ఇంకొక లైన్ అనమాట. అయితే బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. నాకైతే మెజర్మెంట్ ఇచ్చారు. ఈ సైజ్ ఏంటంటే ఒక 12 ఇయర్స్ నుండి 13 ఇయర్స్ మధ్యలో ఉండే పాపదనమాట. తన సైజుకి అయితే నేనైతే ఇలా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. క్రాక్ టాప్ మీదకి అంటే కింద అంబ్రిల్లా పెద్దగా గేర్ వచ్చి ఉంటుందన్నమాట, లైట్ పింక్ కలరు. దానికి ఇలా టాప్ అయితే నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాజ్ టీజ్గా మనం బ్లౌజ్కి అయితే ఏ విధంగా కొలత పెట్టుకుంటామో యాజ్ టీజ్గా అలాగే పెట్టుకోవాలన్నమాట. వాళ్ళ సైజుని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడవు అయితే పెట్టేసాం కదా, పొడవు నెక్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే పెడుతున్నాను అనమాట. నేను ఇలా చెస్ట్ లూజ్ అయితే కొంచెం పెరిగే పాప కాబట్టి ఎక్కువగా పెడుతున్నాను. నేను 3 ఇంచెస్ వరకు అయితే పెడుతున్నాను అనమాట. ఇలా మనకు ఉన్న కొలతలో 4 భాగాలలాగా చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నడుము కొలత అయితే వేస్తున్నాను. నడుము కొలతకి ఇలా 3 ఇంచులు పెట్టేస్తే 1 ఇంచు కింద డాట్ లాగా పట్టేసుకుంటాం కదా, ఇంకా 2 ఇంచులు అయితే క్లాత్ ఉంటుంది మనకన్నమాట, సరిపోతుంది. ఇక్కడ చంక రౌండ్ అయితే తీస్తున్నాను అనమాట. యాజ్ టీజ్గా నార్మల్గా బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది, కానీ నెక్ మాత్రం దీనికి కట్ చేయొద్దు అనమాట. అది ఎప్పుడు కట్ చేయాలన్నది నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ వేస్తున్నాను నేను. ఫ్రంట్ నెక్ మీద బ్యాక్ మీదనే ఫ్రంట్ నెక్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ నెక్ ఎలా వేసుకోవాలన్నది కూడా చూపిస్తాను అనమాట. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ వేస్తున్నానని చెప్పాను కదా, ఫ్రంట్ వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బ్యాక్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు ఉక్స్ వస్తాయి కదా, ఉక్స్ లేదంటే జిప్ కావాలన్నా కూడా జిప్ కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే జస్ట్ ఓన్లీ ఒక 3 ఉక్స్ వచ్చేలాగానైతే కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్ డీప్ కావాలని అడిగారనమాట. ఫ్రంట్ నెక్ కొంచెం స్మాల్గా కావాలి, బ్యాక్ నెక్ ఏమో డీప్గా కావాలని అడిగారు కాబట్టి ఓన్లీ 3 ఉక్స్ వచ్చేలాగానైతే పెట్టాను అనమాట. వీ నెక్ పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసరికి 6.5 ఇంచులు పెట్టానమాట. 6.5 ఇంచులు అంటే మళ్ళీ ఇంకా కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి 6 ఇంచులు అయితే పెట్టాను. 6 ఇంచులు పెట్టుకుంటే మనకు కుట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే 5 ఇంచుల వరకు అయితే నెక్ వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి, కానీ నెక్ కూడా కట్ చేసుకోవద్దన్నమాట. ఎందుకంటే మనకు కట్ వర్క్ వస్తుంది అని చెప్పాను కదా, అందుకోసము మనం ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేమన్నమాట. అదేంటంటే క్యాన్ ఉంటుంది కదా, క్యాన్ కట్ వర్క్ వచ్చేలాగా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్కి మనము దాన్ని ఐరన్ చేసుకోవాలన్నమాట. అందుకోసము నెక్ అయితే కట్ చేయట్లేను. నెక్ కట్ చేస్తే మనం ఐరన్ చేసిన క్యాన్ అనేది దీనికి సెట్ అవ్వదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కటింగ్ అయితే అయిపోయింది కదా. అయితే ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం పొడవుగా అంటే ఒక 4.5-5 ఇంచులు వచ్చేలాగా డాట్ అయితే పట్టుకోవాలన్నమాట. ఆ డాట్స్ కోసం అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఇలా చిన్న ఖర్చు అయితే పెట్టాను, చూసారా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను క్లాత్ ఎలా వేసానో చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అంటే ఇప్పుడు మార్కింగ్ వేస్తున్న దగ్గర 1 ఇంచు నేను ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను అనమాట. సైడ్కి 1 ఇంచు జరుపుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఉక్స్ కాజాల పట్టి ఉంటుంది కదా అది వేసుకోవడానికి. ప్లస్ మనకి నెక్ అనేది కొంచెం వెడల్పుగా డీప్గా రావాలి కాబట్టి
దానికోసం అనమాట. ఇలా స్కేల్ పెట్టేసి చుట్టూ కూడా స్ట్రైట్గా ఉన్న దగ్గర ఇలా లైన్స్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర వచ్చేసరికి ఇలా కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ అనేది ఇలా మార్కర్తో తిప్పేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది చిన్న పాప బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ లోతు తీయట్లేనమాట. హ్యాండ్కి వచ్చే వరకు మాత్రమే కొంచెం లోతు తీసాను. ఇట్లా చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా. అయితే నేను ఎన్ని ఇంచుల వరకు వస్తుంది అనేసి నేనైతే ఇక్కడ పెడుతున్నాను అనమాట. అంటే నేను అనుకున్నది ఏంటంటే మినిమం 10 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉందనుకోండి. 10 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉంటే ఒక 3 ఇంచెస్ వరకు అయితే ఉక్స్ వచ్చేలాగానైతే పెడుతున్నాను అనమాట. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత 3 ఇంచెస్ ఉండాలన్నమాట. అంటే నేను 4 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. అంటే షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు పొడవు అయితే నేను 14 ఇంచెస్ అయితే పెట్టాను. ఆ 14 ఇంచెస్లో నేను చెప్పాను కదా 4 ఇంచెస్ అయితే బ్యాక్ కప్ అయితే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేశాం కదా, బ్యాక్ పార్ట్ మీద ఎలా మార్కింగ్ వేస్తున్నానో ఇక్కడ చూసేయండి. అయితే ఏ నెక్ అయినా కూడా అస్సలు కట్ చేయొద్దు అనమాట. కట్ చేస్తే మనకు కట్ వర్క్ అనేది కట్ చేయడానికి, అంటే దీనికి ఐరన్ చేయడానికి రాదు. క్యాన్ యూజ్ చేస్తాం కాబట్టి క్యాన్ యూజ్ చేయకపోతేనేమో మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా రాదనమాట. చూసారు కదా, 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాతో అయితే ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి ఇలా చుట్టూ కూడా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా షోల్డర్ మీద 2 క్లాతులు కూడా విడ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకుంటే నెక్ ఇక్కడ వరకు వస్తుందని మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. క్యాన్ ఐరన్ చేసేటప్పుడు కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా రెడీ అయిపోయాయి కదా. అయితే బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు లైనింగ్ మీద ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను కదా, స్ట్రైట్ లైన్. అది ఎందుకన్నది ఇప్పుడు చెప్తాను. అయితే మనము ఖచ్చితంగా ఈ లైన్స్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు క్యాన్ ఐరన్ చేసుకొని లేదంటే మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే కింద 1/2 ఇంచ్ ఉండాలి, ఆ 1/2 ఇంచ్లోనే అది సెట్ చేసుకుంటామన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అయితే ఈ లైన్ అయితే వేస్తున్నాను అనమాట. 3.5 ఇంచెస్కి అయితే పొడవు వచ్చేలాగానైతే వేస్తున్నాను అనమాట. మొత్తానికి బ్యాక్ ఫ్రంట్ 2 రెడీ అయిపోయాయి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. బ్యాక్ మీద ఫ్రంట్ వేసాం కదా, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను అనమాట. అయితే ఎక్కడైనా కొంచెము ఇలా ఎక్కువ తక్కువ అనిపిస్తే అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఈక్వల్గా కట్ చేసేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికి కట్టింగ్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా, ఆ స్క్వేర్ నెక్కు ఈ ఫ్రంట్ వచ్చేసరికి వీ నెక్ పెట్టాను కదా, వీ నెక్ అనేది పెట్టుకున్నప్పుడు మనకు సెంటర్కి వచ్చేసరికి షార్ప్గా వస్తుంది కదా, అక్కడ మాత్రము సన్నగా వచ్చేస్తుంది, షోల్డర్ దగ్గర మాత్రం వెడల్పుగా వస్తుంది అనమాట. అదొకటి చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికి అయిపోయింది. హ్యాండ్స్ కోసం అయితే ఇలా క్లాత్ అయితే సెట్ చేస్తున్నాను. అయితే మనకు క్లాత్ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి ఎక్కడ కూడా జాయింట్స్ అనేవి పడకుండా నేనైతే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అనమాట. నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా వచ్చేలాగానైతే క్లాత్ సెట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి మనకి క్లాత్ అనేది నార్మల్గానే పడుతుంది కదా. అయితే నేను ప్రతిదానికి జాయింట్స్ ఎందుకని చెప్పి ఇలా 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటే చాలా ఈజీగా సరిపోతుంది. ఎందుకంటే పైన వైపు నెక్ అంటే మనం తీసుకునే మెయిన్ క్లాత్ ఏంటంటే బార్డర్ వచ్చింది కదా, అది హ్యాండ్స్కి యూజ్ చేస్తాము, గ్రీన్ కలరు. అయితే క్లాత్ కొంచెం డార్క్గా అంటే థిక్గా ఉంది కాబట్టి అందులోంచి క్యాన్ కనిపించదు కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాను. కానీ లేదంటే ఐరన్ చేయడానికి లైనింగ్ పీస్ కట్ చేసుకొని దానిపైన అంటే సపరేట్ పీస్ కట్ చేసుకొని దానిపైన క్యాన్ అనేది ఐరన్ చేసిన తర్వాత ఈ క్లాత్కి అనేది జాయింట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే అది కనిపిస్తే అనమాట, డబుల్ లేయర్లు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు సింగిల్ లేయరే కాబట్టి డైరెక్ట్ వేసేస్తాం కదా. హ్యాండ్కి అయితే బార్డర్ వస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత 9 ఇంచెస్ వచ్చేలాగా, అంటే నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట.
హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసము, హాఫ్ ఇంచు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఖర్చు కోసం అనమాట, తిరగేసుకుంటాం కదా దానికోసము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3.5 ఇంచెస్ వరకు అయితే హ్యాండ్ లూజ్ అయితే పెట్టాను. ఇక్కడ చంక్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. 5.5 నుండి 6 ఇంచెస్ అదొకటి చూసుకోవాలన్నమాట. నేనైతే మెజర్మెంట్ ప్రకారమే ఈ కటింగ్ అయితే చేస్తున్నాను. నా దగ్గర ఆది బ్లౌజ్ లాంటివి ఏం లేవన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. మొత్తానికైతే హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అయితే కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకు బ్లౌజ్కి హ్యాండ్ అనేది అతికినట్టుగా వస్తుందన్నమాట, చాలా నీట్గా వస్తుంది. జస్ట్ నేను ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ వరకే లోత్ అనేది తీస్తున్నాను. ఫ్రంట్ అయితే తీయలేదు, ఓన్లీ హ్యాండ్స్కి వచ్చే వరకు మాత్రమే తీస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళకైతే చెస్ట్కి తీయాలి, హ్యాండ్కి తీయాలి, కానీ చిన్నపిల్లలే కదా అందుకోసం ఓన్లీ హ్యాండ్కి మాత్రమే తీస్తున్నాను. హ్యాండ్ దగ్గర కొంచెం ముడత రాకుండా ఉండడం కోసం అయితే తీస్తున్నాను అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడి వరకు స్టిచ్ చేయాలి అన్నది మనకు కొంచెం బండ గుర్తులాగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీని తర్వాత మెయిన్ క్లాత్ ఎలా వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించేస్తాను. అయితే బార్డర్ వచ్చింది కదా, నేను చెప్పాను కదా డార్క్గా ఉంది, అంటే థిక్గా ఉంది క్లాత్ అని చెప్పాను కదా. మొత్తానికి ఇలా ఫాస్ట్గానైతే కట్ చేసేస్తున్నాను. ఏంటంటే అవుట్లైన్ లాగా ఒక 1/4 ఇంచు, హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. అయితే ఈ ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను. నేను డోరీస్ కోసము కింద బంచెస్ లాగా వేయడం కోసం అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉన్న క్లాత్లోనే ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేలాగానైతే ఇక్కడ అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అయితే దీని బాటమ్ కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడదామనుకున్నాను, కానీ అసలు అది అర్జెంటుగా స్టిచ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నాకు వీడియో పెట్టడానికి కుదరలేదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద బంచెస్ వస్తాయి కదా, బంచెస్ కోసం అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను నేను. చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం పెద్దగా హెవీగానైతే పెట్టాను నేను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 మడతలు ఉండేలాగా క్యాన్ అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా నెక్ సైజుని బట్టి మనమైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ. అంటే మనం నెక్ ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకున్నాం కదా, అలా అనమాట. ఈ 4 ఇంచెస్లోనే మనకు వచ్చేలాగానైతే చూసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పు, 8 ఇంచెస్ పొడవులో నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకుందాము. ఈ 4 ఇంచెస్ కూడా మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 ఇంచెస్ అన్నమాట. అంటే పావు తక్కువ 3 ఇంచులకు నెక్ అయితే ఉందన్నమాట. ఈ నెక్లో మనం వి షేప్ అనేది తీసుకోవాలి. పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 6 ఇంచెస్ 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి, అంటే వెడల్పు 3 ఇంచెస్, పొడవు 6 ఇంచెస్ వరకు ఉంది కదా, అది మనం ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఏంటంటే ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి 3/4 ఇంచు వరకు అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా 3/4 ఇంచు వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ 3/4 ఇంచును కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగా వేసుకుంటే మనకు క్యాన్ మీద రౌండ్స్ లాగా ఎలా కట్ చేసుకోవాలి, హాఫ్ సర్కిల్ లాగా ఇప్పుడు చూపిస్తాను. చిన్నపిల్లలది కాబట్టి మరి పెద్దగా కాకుండా ఇలా చిన్నగా వచ్చేలాగానైతే నేను మార్కింగ్ వేస్తున్నాను. హారతి కర్పూరం చిన్న స్మాల్ సైజు బాక్స్ ఉంటుంది కదా, దాని క్యాప్తో అయితే చేస్తున్నాను అనమాట నేను.
ఇలా అంటే మనం తీసుకునే బ్లౌజ్ సైజుని బట్టి పాప సైజుని బట్టి తనకి ఎలా సెట్ అవుతుంది మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత మనం ఇలా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. అంటే పెద్దగా ఉంటే బాగుంటుందా చిన్నగా ఉంటే బాగుంటుందా అట్లా చూసుకోవాలన్నమాట. మొత్తానికైతే నెక్ మొత్తం కూడా ఈ విధంగానైతే పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ 3/4 ఇంచులో వచ్చేలాగానైతే ఇలా హాఫ్ సర్కిల్ లాగా పెట్టేసుకుంటే మనకు కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఒక 1-1.5 ఇంచ్ వరకు క్లాత్ ఉండేలాగా ఉంచుకొని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అవుట్ అవ్వకుండా చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఇట్లా చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా కట్ చేసి మనం ఐరన్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా ఆ విధంగానే వస్తుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా కట్ చేసే దగ్గర ఎక్కువ టైం తీసుకుని చేసినా సరే చాలా జాగ్రత్తగా చాలా నీట్గా చేయాలన్నమాట. స్టిచ్చింగ్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అయిపోతుంది, కానీ కట్టింగ్ అలా కాదు కదా. కట్టింగ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా చేయాలి అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. అయితే బ్యాక్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఫ్రంట్ అనేది మనం ఇందాక చెప్పాను కదా 3 ఇంచుల వెడల్పులో తీసుకొని 6 ఇంచుల పొడవు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి 10 ఇంచుల పొడవు తీసుకొని వెడల్పులో 4 ఇంచులు తీసుకున్నామన్నాం కదా. 4 ఇంచులలో మళ్ళీ ఇక్కడ 3/4 ఇంచ్ అనేది ఒక లైన్ వేసాను చూసారు కదా. అంటే బ్యాక్ కప్పు సైడ్ ఏమో కిందికి దింపాను 3/4 ఇంచు, ఇలా లోపలికేమో ఇలా పొడవులో అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు క్యాన్ మీద కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానే ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఈ కట్ వర్క్ షేప్ అనేది ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూసేయండి. మరి ఇలా ఫస్ట్ 4 ఇంచెస్ వరకు అయితే వెడల్పులో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ వెడల్పులో చేసుకున్న తర్వాత మళ్ళీ పావు తక్కువ అంటే 3/4 ఇంచు వరకు అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు 10 ఇంచెస్ పొడవు కదా, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. నేను ఇక్కడ లైన్స్ వేస్తున్నాను చూసేయండి. ఇలా 2 లైన్స్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. 2 లైన్స్ వేసుకుంటే నేను చెప్పాను కదా కట్ వర్క్ షేప్ అనేది ఈ లైన్ దాటకూడదు అనమాట. 3/4 ఇంచు ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఏంటంటే హ్యాండ్స్కి తీసుకున్న ఫ్రంట్ బ్యాక్ నడుం దగ్గర ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లో కట్ వర్క్ ఎంత తీసుకున్నామో నెక్స్ట్ అన్నీ కూడా ఆ విధంగానే తీసుకోవాలన్నమాట. 3/4 ఇంచ్ వరకు ఇలా మొత్తం కూడా తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 లైన్స్తో అయితే బాక్స్ అయితే రెడీ చేసాం కదా. ఈ బాక్స్లో మనం ఎలా తీసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. అయితే ఇలా స్టార్టింగ్లో నేను పెట్టినట్టుగా కాకుండా ఇప్పుడు ఈ మూలకు పెడుతున్నాను కదా, ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడు అటు సైడ్ అనమాట. కార్నర్ నుండి రైట్ లెఫ్ట్ 2 కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అయితే మనం స్టార్టింగ్ నుంచి వేసుకుంటే ఇది సెట్ అవ్వదన్నమాట. కార్నర్స్ వచ్చినప్పుడు ఈ కార్నర్ నుండే స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఈ మార్కింగ్ వేసుకోవడము. ఇలా మొత్తం కూడా చివరి వరకు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అయితే ఇందాక ఫ్రంట్కి చూపించాను కదా, ఆ విధంగానే ఈ బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడ కూడా ఈ కర్వ్ అనేది కట్ వర్క్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసుకొని ఐరన్ చేసుకుంటామో అంత నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ మాత్రమే ఉండేలాగానైతే చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇలా నీట్గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత అంత నీట్గా వస్తుందన్నమాట. ఇలా చివరి వరకు కూడా ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని అది నీట్గా వచ్చిందా లేదా షేప్ అవుట్ అయిందా ఒకసారి చూసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతి పార్ట్ కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఎంత జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే తర్వాత మనకు నీటి ఫినిషింగ్ అంత మంచిగా ఉంటుందన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత పాడైపోతే మనం చేసేది ఏముండదు కదా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదైతే బ్యాక్ ఫ్రంట్ నడుము దగ్గర వస్తుంది కదా, ఆ పార్ట్ కోసం అయితే ఒకటే పేపర్ మీద అనమాట, అంటే చిన్నగా వచ్చిన పేపర్ మీదనే ఇలా వెడల్పుగా ఉందని చెప్పి రెండు సైడ్లో ఇలా కర్వ్ అనేది కట్ వర్క్ అనేది పెట్టానన్నమాట. ఇలా అయితే వస్తుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర నెక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ కోసం అయితే ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తానన్నమాట. ఇవేంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్నా కూడా మనము ఇందాక లైనింగ్ నెక్స్కు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాం కదా, ఆ కట్ చేసిన పీసులే నేను వేస్ట్ అవ్వకుండా ఇలా వాడుతున్నాను అనమాట. ఏంటంటే ఇలా స్ట్రైటే కదా మనకు ప్రతి పీస్ కూడా పనికొస్తుంది అనమాట. దాని మీద మనం స్ట్రైట్ లైన్ వేసుకొని ఎన్ని లేయర్స్ అయినా సరే కరెక్ట్గా వచ్చేలాగా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత 3/4 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కదా, హ్యాండ్స్కి సరిపోవు అనుకుంటే మనకి ఈజీగా సరిపోతుంది. ఎట్లా అంటే ఒక పీస్ మీద ఇంకొక పీస్ అనేది పెట్టి ఐరన్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తీసుకున్నప్పుడు ఎలా జాయింట్ చేయాలి అనేది, ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా, అది క్లాత్కి అయితే పెట్టి ఐరన్ చేస్తాం కదా, అయితే దానిపైన ఇంకొక పీస్ అనేది పెట్టి ఐరన్ చేయాలన్నమాట. అలా చేస్తే ఇది అతుక్కున్నట్టుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకు అతుక్కుంటుంది. స్టిచ్ చేసిన తర్వాత కూడా మనం జాయింట్ వేసినట్టు తెలియదు.